అండి వరలక్ష్మి పూజ అయితే వస్తుంది కదా, నేనైతే చీర తీసేసుకున్నాను. మా ఇంటి లక్ష్మీదేవికి కూడా డ్రెస్ తీయాలి కదా. మరి ఇంటి లక్ష్మీదేవి అంటే ఎవరు అనుకుంటున్నారా? లక్కోడండి. ఇంటి ఆడపిల్లని లక్ష్మీదేవితోనే కదా కొలుస్తారు. అందుకని చెప్పి లక్కోడికి కూడా డ్రెస్ తీద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ నాకు వచ్చేసి ఈ గౌన్ అయితే నచ్చేసింది. బాగా క్లాసీగా చాలా బాగుందనమాట. ఇంకా వేరే వేరే కలర్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు ఈ గ్రీన్ చాలా బాగా నచ్చింది. కలర్ బాగుందని తీసేసాను, కానీ డ్రెస్ అయితే పొడిగైపోతుంది. ఇవి వచ్చాక వేసి చూడాలి ఎంతవరకు వస్తుందో. ఒక పిల్టీ అయితే వేస్తాను. కలర్ నచ్చిందని తీసేసాను అనమాట. లక్కోడికి డ్రెస్ తీయడం చాలా కష్టం అనమాట. అయితే పొడిగైపోతుంది, లేకపోతే టైట్ అయిపోతుంది అనమాట. ఇంకా సమానంగా సరిపోయింది కదా అని తీసామంటే అది టైట్ అయిపోతుంది. అలా ఉంటుంది, వెతికి వెతికి తీయాలి. ఇంకా నేనైతే వస్తూ మిరపకాయ బజ్జీలు అయితే తెచ్చుకున్నాను. ఇంక తినేసి టీ అయితే పెట్టుకుని తాగేసాను. ఇంక ఈవినింగ్ పనులన్నీ చేసుకునేటప్పటికి లక్కోడు కూడా వచ్చేసింది అనమాట. వచ్చిన వెంటనే స్నానం చేయించేసి ఒకసారి సైజ్ చూద్దాం కదా అని వేస్తాను అనమాట. బుట్ట బొమ్మలా తిప్పేసుకుంటుంది. సరిపోయింది, ఎంతో పొడిగా అవ్వలేదన్నమాట. కొంచెమే ఒక పిల్టీ వేస్తే సరిపోతుంది. ఇంతకీ లక్కోడికి ఈ డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.